Hello students. So last class lo manamu cockroach external structure, external morphology gurinchi discuss chesam, right? So external morphology lo we have discussed about wings, legs, head, thorax and abdominal regions of cockroach, right? So total ga manaki head lo 6 segments, thorax lo 3 segments and abdomen lo వచ్చేసి 10 segments ఉన్నాయి. సో హెడ్ అనేది 6 segments ఫ్యూజ్ అయిపోయాయి కాబట్టి చిన్నగా ఒకే సెగ్మెంట్ లాగా అనిపిస్తుంది, కానీ అవి 6 segmentsతో ఏర్పడుతుంది. ఫైన్. అండ్ ఆన్ ద హెడ్ మౌత్ పార్ట్స్ ఆర్ ప్రెజెంట్. సో హెడ్ ఈజ్ ట్రయాంగులర్ అండ్ ఇట్ కంటైన్స్ మౌత్ పార్ట్స్ ఉంటాయి. అండ్ హెడ్ ఈజ్ tilted towards, డౌన్వర్డ్స్, వెంట్రల్ సైడ్లో డౌన్వర్డ్కి ప్రొజెక్ట్ అయి ఉంటుంది అనమాట. సో దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ హైపోగ్నాథస్. ఓకే, so here we'll see about the digestive system of cockroach, right? And if you see the digestive system of cockroach, it includes alimentary canal and associated glands. So alimentary canal lo digestive system lo ఏమేమి ఉంటాయి? alimentary canal ఒకటి, associated glands. సో alimentary canal అంటే ఇదంతా digestive tract అంతా కూడా మనం ఏమంటాము? alimentary canal అంటాం. Okay, so this total thing is called as alimentary canal. So this total thing is called as alimentary canal, and it is associated with some glands called salivary glands, so hepatic CK and the lining of mesenteron. So we'll see about all those. First we'll see about the alimentary canal. If you see alimentary canal includes త్రీ పార్ట్స్గా డివైడ్ అయింది ఎలిమెంటరీ కెనాల్. సో ఇక్కడ నుండి ఇక్కడ వరకు మనం ఫోర్ గట్ అంటాం, అండ్ ఈ రీజన్ నుండి ఈ రీజన్ వరకు మిడ్ గట్ అంటాం, అండ్ ఫైనల్ ఇక్కడ నుండి ఈ లాస్ట్ పార్ట్ వరకు మనం హైండ్ గట్ అంటాం. సో 3 పార్ట్స్ ఉన్నాయి ఎలిమెంటరీ కెనాల్లో, ఏంటంటే ఫోర్ గట్, మిడ్ గట్ అండ్ హైండ్ గట్. సో ఫోర్ గట్ వచ్చేసి ఇట్ విల్ స్టార్ట్ విత్ మౌత్ అండ్ ఎండ్ విత్ గిజర్డ్. ఓకే, మౌత్స్తో స్టార్ట్ అయ్యి గిజర్డ్ వరకు ఎక్స్టెండ్ అవుతుంది. సో మౌత్, ఫారింగ్స్, ఇసోఫేగస్, క్రాప్ అండ్ గిజర్డ్ కమ్స్ అండర్ ఫోర్ గట్. సో ఫోర్ గట్కి ఇంకో పేరు కూడా ఉంది, స్టోమోడియం. ఏమంటారు? స్టోమోడియం. సో హియర్ స్టోమోడియం, దిస్ టోటల్ థింగ్ ఫ్రమ్ హియర్ టు హియర్, ఫోర్ గట్ని మనం ఏమంటాం? స్టోమోడియం అని కూడా అంటాం. అండ్ దిస్ మిడిల్ పార్ట్ from here to here it is called as midgut or mesenteron. సో దీన్ని మనం వెంట్రికులస్ అని కూడా అంటారు. సో ది గిజర్డ్కి ఇంకో పేరు ప్రోవెంట్రికులస్, అందుకనే గిజర్డ్కి ఇంకో పేరు ప్రోవెంట్రికులస్. సో దీని వెంట్రికులస్కి ముందు ఉంది కాబట్టి ప్రోవెంట్రికులస్ అనే పేరు కూడా వచ్చింది. ఓకే, సో వన్స్ అగైన్ I'll explain you. So see here, so if you see the alimentary canal, 3 parts, it has been divided into 3 parts, foregut, midgut and hindgut. ఫోర్గట్లో ఏమేమి పార్ట్స్ ఉన్నాయి? మౌత్, దెన్ ఫారింగ్స్, దెన్ కమ్స్ ఈసోఫాగస్, క్రాప్, గిజర్డ్. ఓకే, మౌత్లో నుంచి ఫైనల్గా ఫారింగ్స్లోకి ఓపెన్ అవుతుంది, ఫారింగ్స్లో నుంచి ఈసోఫాగస్ నుంచి క్రాప్లోకి ఓపెన్ అవుతుంది అనమాట. అండ్ దిస్ క్రాప్ ఓపెన్స్ ఇంటూ గిజర్డ్. ఓకే, సో దీస్ ఆర్ ద స్ట్రక్చర్స్ ఇన్వాల్వ్ ఇన్ ద ఫోర్గట్. ఫైన్. ఫోర్గట్ ఇస్ ఆల్సో కాల్డ్ as స్టోమోడియం. నెక్స్ట్ కమ్స్ మిడ్గట్. మిడ్గట్లో ఏమేమి ఉన్నాయి? హెపాటిక్ సీకే, స్టార్టింగ్ హెపాటిక్ సీకేలో నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ హెపాటిక్ సీకే ఉంటాయి. సో లీవర్ ఎలా అయితే మనకి పనిచేస్తుందో, ఇక్కడ ఈ కాక్రోచ్లో హెపాటిక్ సీకే అనేది లీవర్కి ఈక్వల్గా పనిచేస్తుంది అనమాట. సో హియర్ ఇట్ హ్యాస్ బీన్ డివైడెడ్ ఇంటూ అగైన్ 2 parts. మిడ్గట్ హ్యాస్ బీన్ డివైడెడ్ ఇంటూ 2 parts. మిడ్గట్కి ఇంకో పేరు ఏంటి? మీసెంటిరాన్. మిడ్గట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ వాట్? మీసెంటిరాన్. ఇట్ హ్యాస్ బీన్ డివైడెడ్ ఇంటూ 2 parts, secretory part and absorptive part. Okay, if you see the lining of this foregut, it has been lined by ectoderm. Internally it has been lined by what? Ectoderm. And here midgut has been lined by mesenteron cells. ఈ మీసెంట్రాన్ సెల్ నుంచి కూడా మనకి సెక్రెషన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ సెక్రెటరీ పార్ట్ చెప్పాను కదా నేను. మీసెంట్రాన్లో ఇట్ హ్యాస్ membranous cells called mesenteronic cells. Those cells are secretory in function.
సెక్రిషన్స్ని విడుదల చేస్తాయి, అంటే ఎంజైమ్స్ ఇలాంటి వాటిని విడుదల చేస్తాయి. సో ఫుడ్ ఏదైతే తింటుందో ఆ కాక్రోచ్ ఆ ఫుడ్ అంతా కూడా డైజెస్ట్ చేయడానికి ఆ సెక్రిషన్స్ హెల్ప్ అవుతాయి అన్నమాట. ఓకే, సో యాంటీరియర్ పార్ట్ ఇది. సో ఇదంతా కూడా యాంటీరియర్ ఎండ్. ఈ చివరి వైపుని మనం కింది భాగాన్ని పోస్టీరియర్ భాగం అంటాం, పోస్టీరియర్ ఎండ్ అంటాం. సో ఈ ఫ్రంట్ పార్ట్ని యాంటీరియర్. సో ఇది ఏంటి, ముందు పార్ట్ని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం సెక్రిటరీ పార్ట్ అంటాం. అండ్ ఇక్కడ నుంచి ఇదంతా కూడా అబ్జార్ప్టివ్ పార్ట్. ఎక్కడైతే ఫుడ్ అంతా కూడా డైజెస్ట్ అవుతుందో అదంతా కూడా ఇక్కడ అబ్జార్ప్షన్ జరుగుతుంది అనమాట. ఫుడ్ ఏదైతే ఇక్కడంతా కూడా డైజెస్ట్ అయిందో ఆ డైజెస్ట్ అయిన ఫుడ్ అంతా కూడా అబ్జార్ప్టివ్ పార్ట్లో అబ్జార్బ్ అయిపోతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇట్ హ్యాస్ బీన్ లైన్డ్ బై ఎక్టోడర్మల్ లైనింగ్. ఈ ఇంటర్నల్లీ దిస్ mesenteron has been lined by endoderm. Fine. Next, in the absorptive part you will have a membrane called peritrophic membrane, porous membrane. అంటే ఫుడ్ చుట్టూ కూడా ఇప్పుడు ఆహారం ఉందనుకోండి, ఒక ముద్దలాగా ఏర్పడుతుంది. ఈ ముద్దలాగా ఏర్పడినటువంటి ఆహారాన్ని బోలస్ అంటాం. వాట్ విల్ కాల్ ఇట్ యాజ్ బోలస్. సో ఈ బోలస్ చుట్టూ కూడా ఒక సన్నని పలుచని లేయర్ అనేది సరౌండ్ అవుతుంది. దాన్ని పెరిట్రాఫిక్ మెంబ్రెయిన్ అంటారు. పెరిట్రాఫిక్ మెంబ్రెయిన్ ఇక్కడ రాసాను, పెరిట్రాఫిక్ మెంబ్రెయిన్. ఈ పెరిట్రాఫిక్ మెంబ్రెయిన్కి చిన్న చిన్న హోల్స్ ఉంటాయి. ఫుడ్ అంతా కూడా డైజెస్ట్ అయిందంతా కూడా అబ్జర్వ్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, సో ఈ పెరిట్రాఫిక్ మెంబ్రెయిన్ అనేది బోలస్ చుట్టూ, ఫుడ్ చుట్టూ సరౌండ్ అయ్యి ఉంటుంది. ఫైన్. సో మౌత్ ఈజ్ షార్ట్ అండ్ ఇట్ ఈస్ ప్రజెంట్ ఆన్ ద head in the head region. Okay, it will open into pharynx. నెక్స్ట్ అంటే ఓరల్ క్యావిటీ, ప్రీ ఓరల్ క్యావిటీలోనికి ఓపెన్ అవుతుంది. ఈ ప్రీ ఓరల్ క్యావిటీలో నుంచి హైపోఫారింగ్స్లో నుంచి ఫైనల్గా ఈసోఫాగస్ ఓపెన్ అవుతుంది. ఫస్ట్లో ఈసోఫాగస్లోనికి ఓపెన్ అవుతుంది. ఫైనల్గా ఈ ఈసోఫాగస్ ఈజ్ లాంగ్, ఇట్ ఈస్ లాంగ్ tube like structure. Okay, esophagus is a long tube like structure which opens into crop. This crop is a muscular structure, sac like structure, muscular sac like structure, and it is very thin and extensible. అంటే సాగుడు గుణాన్ని కలిగినటువంటి శాక్ లాంటి నిర్మాణం అనమాట. నెక్స్ట్ ఈ క్రాప్ నుంచి గిజర్డ్లోనికి ఓపెన్ అవుతుంది. సో ఈ గిజర్డ్ అనేది ఇక్కడ గ్రైండింగ్ మిల్ లాగా పనిచేస్తుంది. ఇట్ ఈస్ యాక్టింగ్ లైక్ ఎ గ్రైండింగ్ మిల్. ఫుడ్ అనేది ఫుల్గా గ్రైండ్ అవ్వడానికి యూజ్ అయ్యేటువంటి స్ట్రక్చర్ లాగా పనిచేస్తుంది అనమాట గిజర్డ్. సో గిజర్డ్ తర్వాత మనకి మీసెంట్రాన్, మిడ్ గట్. సో మిడ్ గట్లో స్టార్టింగ్లో ఏమున్నాయి, హెపాటిక్ సీకే. సో ఇలా ప్రొజెక్షన్స్ ఉన్నాయిగా, 3 to 6 pairs వరకు ఉంటాయి. సో దీస్ హెపాటిక్ సీకే ఆర్ జనరలీ హెల్ప్ఫుల్ ఫర్ డైజెస్టింగ్ ద ఫ్యాట్ ఆర్ లిపిడ్స్. ఓకే, నెక్స్ట్ కమ్స్ మీసెంట్రాన్లో ఫస్ట్ పార్ట్ని మనం సెక్రెటరీ పార్ట్ అంటాం. నెక్స్ట్ పార్ట్ని యాంటీరియర్, అంటే ఈ యాంటీరియర్ పార్ట్ని సెక్రెటరీ పార్ట్, పోస్టీరియర్ పార్ట్ని అబ్జార్ప్టివ్ పార్ట్ అంటాం. ఫుడ్ ఏదైతే డైజెస్ట్ అయిందో ఇక్కడంతా కూడా అబ్జార్బ్ అవుతుంది. నెక్స్ట్ ఫైనల్గా మాల్ఫిజియన్ ట్యూబ్యూల్స్. ఈ మాల్ఫిజియన్ ట్యూబ్యూల్స్ కూడా అబ్జార్ప్షన్కి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. సో ఇక్కడ వరకు కూడా ఇదంతా కూడా మనం ఏమంటాము, మిడ్ గట్ ఆర్ వెంట్రికులస్ అంటారు. ఫైన్. నెక్స్ట్ కమ్స్ హైండ్ గట్, లాస్ట్ పార్ట్ ఆఫ్ ది డైజెస్టివ్ సిస్టమ్. హైండ్ గట్లో మళ్ళీ 3 పార్ట్స్ ఉన్నాయి, ఇలియం, కోలాన్, రెక్టమ్. ఇలియం, కోలాన్, రెక్టమ్, దీస్ ఆర్ highly coiled structures. ఓకే, నెక్స్ట్ ఫైనల్లీ లీడ్స్ ఇంటూ రెక్టమ్. సో ఫుడ్ ఏదైతే ఫుల్ డైజెస్ట్ అయిపోయిందో ఆ ఫుడ్, అన్డైజెస్టెడ్ ఫుడ్ అంతా కూడా ఇక్కడికి వచ్చేస్తుంది, ఇలియంలోనికి వచ్చి ఫైనల్గా కోలాన్ నుండి రెక్టమ్ వరకు చేరుకుంటుంది. ఇక్కడ ఏదైతే వాటర్ ఉంటుందో ఈ రెక్టల్ ప్యాపిలే ఇన్సైడ్ ద రెక్టమ్ లోపల మనకి రెక్టల్ ప్యాపిలే అని ఉంటాయి. ఇదేం లేదు, ఫోల్స్ లాగా, లాంగిట్యూడినల్ ఫోల్స్ లాగా ఉంటాయి. 6 లాంగిట్యూడినల్ ఫోల్స్ ఉంటాయి. అదంతా కూడా వాటర్ని అబ్జర్వ్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. ఓకే, రెక్టల్ ప్యాపిలే ఆర్ యూస్డ్ ఫర్ రీఅబ్జార్ప్షన్ ఆఫ్ ది వాటర్. Fine. So next, finally, the undigested food will be released outside through the anus. This is the anus. Okay, so this is about the digestive system of the cockroach. So cockroach lo digestive system lo any parts unnai? 3 parts: foregut, midgut, hindgut. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు foregut, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు midgut, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు hindgut. ఓకే, సో 3 parts. foregut కి ఇంకో పేరు ఏంటి, స్టోమోడియం. మిడ్ గట్కి మీసెంట్రాన్ లేదా వెంట్రికులస్, అండ్ హైండ్ గట్కి ఫైనల్ లాస్ట్ పార్ట్కి ప్రోక్టోడియం అనే పేరు. ఇంకో పేరేంటి, ప్రోక్టోడియం. ఫోర్గట్ ఆర్ స్టోమోడియం, మిడ్ గట్ ఆర్ వెంట్రికులస్ ఆర్ మీసెంట్రాన్, హైండ్ గట్ ఆర్ ప్రోక్టోడియం. సో ఇవి పేర్లు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఓకే, సో ఫుడ్ అనేది ఇక్కడ నుండి ఇక్కడ వెనక్కి వెళ్ళకుండా, అండ్ ఇక్కడ నుంచి ఇలా వెనక్కి వెళ్ళకుండా, హైండ్ గట్ నుంచి
మిడ్గట్లోంచి ఫోర్గట్లోనికి ఫుడ్ వెళ్ళకుండా ఇక్కడ స్టొమోడియల్ వాల్వ్ ఉంటుంది. ఇక్కడ హైండ్గట్ నుంచి మిడ్గట్లోకి ఫుడ్ వెళ్ళకుండా తిరిగి బ్యాక్ సైడ్ వెళ్ళకుండా ఇక్కడ స్పింటర్ వాల్వ్ ఉంటుందన్నమాట. ఓకే, స్పింటర్ మజిల్స్ ఉంటాయి. అండ్ హియర్ బిట్వీన్ ద మీసెంట్రాన్ అండ్ ఫోర్గట్ we will have stomodeal wall. Fine. So these are the walls which prevents the backward flow of the food. So inside the gizzard, నేను చెప్పాను కదా, మౌత్ నుంచి ప్రీ ఓరల్ క్యావిటీలోనికి ఓపెన్ అవుతుంది. మౌత్ అనేది చిన్నగా ఉంటుంది, షార్ట్, and it opens into pre-oral cavity. Finally this opens into hypopharynx. This hypopharynx has two parts, sebaceum and salivarium. సో ఈ హైపోఫారింక్స్ యొక్క యాంటీరియర్ పార్ట్ని మనము సిబేరియం అంటాం, అండ్ పోస్టీరియర్ పార్ట్ని వచ్చేసి సెలివేరియం అంటాం. ఇక్కడ సెలివరీ డక్ట్ ఓపెన్ అవుతుంది. ఫైనల్గా ఇట్ ఓపెన్స్ ఇంటూ ఈసోఫాగస్. ఇస్ అ లాంగ్ ట్యూబ్ లైక్ స్ట్రక్చర్. ఫైనల్లీ దిస్ ఈసోఫాగస్ ఓపెన్స్ ఇంటూ క్రాప్. క్రాప్ ఇస్ అ హైలీ మస్కులర్ extensible sac like structure. Okay, and then opens into gizzard. This gizzard is a grinding mill. It is acting like a grinding mill. At the same time it is acting like a sieve జల్లెడ లాగా పనిచేస్తుంది. ఏదైతే ఆహారం జీర్ణమైందో ఆ జీర్ణమైనటువంటి ఆహారం జాలన కూడా ఉపయోగపడుతుంది అనమాట. గాలించేటువంటి ఒక అవయవంలాగా కూడా పనిచేస్తుంది. ఓకే, నెక్స్ట్ దిస్ ఓపెన్స్ ఇంటూ మిడ్గట్ నుంచి ఫైనల్గా హైండ్గట్. మిడ్గట్లో 2 parts ఉన్నాయి, సెక్రెటరీ పార్ట్ అండ్ అబ్జార్ప్టివ్ పార్ట్. హైండ్గట్లో 3 parts, ఇలియం, కోలాన్ అండ్ రెక్ట్. ఫైన్. సో ఈ గిజర్డ్లో ఇంటర్నల్ స్ట్రక్చర్ ట్రాన్స్ఫర్ సెక్షన్ చూసినట్లయితే ఇక్కడ చూడండి, ట్రాన్స్ఫర్స్గా మనము కట్ చేసి చూస్తే కనుక లోపల 6 teeth ఉంటాయి. ఓకే, సో ఈ టీత్ వల్ల ఫుడ్ అనేది గ్రైండ్ అవుతుంది. ఓకే, చాప్ అవుతుంది అన్నమాట, చిన్న చిన్న ముక్కలుగా అయిపోయి కంప్లీట్గా డైజెస్ట్ అయిపోతుంది. సో ఇఫ్ యూ సీ ద ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ దిస్ గిజర్డ్, it has been surrounded by circular muscles. Then if you see this lining is called as secondary fold. See here, these linings are called secondary fold. Fine. And this lining which is present, it is called epithelial layer. Okay, it is surrounded by circular muscles and it is lined by epithelial layer. Inside this you will have secondary folds. Fine. If you see this here inside, you will have longitudinal grooves. Finally 6 teeth are present inside the gizzard. This is very important for grinding the food. Food అనేది కంప్లీట్గా ఒక గ్రైండింగ్ మిల్ ఎట్లా పనిచేస్తుంది, ఫుడ్ డైజెస్ట్ అంటే పిండిని ఎలా అయితే గ్రైండ్ చేస్తుందో సేమ్ ఇక్కడ గిజర్డ్ కూడా అదే పనిచేస్తుంది అనమాట. సో 6 teeth ఉంటాయి, ఇవి టీత్ లాంటి స్ట్రక్చర్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఫుడ్ని డైజెస్ట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఫైన్. సో దిస్ ఈజ్ అబౌట్ ది డైజెస్ట్ సిస్టమ్ ఆఫ్ కాక్రోచ్. సో alimentary canal includes 3 parts, foregut, midgut and hindgut. And this foregut includes mouth, pharynx, esophagus and crop and gizzard, whereas midgut includes secretory part and absorptive part. Finally hindgut is including ileum, colon and rectum. Okay, it is lined by ectodermal lining. Okay, ectoderm తో లైన్ అయి ఉంటుంది ఇంటర్నల్గా. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ ద డైజెస్ట్ సిస్టమ్ ఆఫ్ cockroach. So please go through this digestive system and it's very important for 8 marks. 8 marks లో అడిగే ఛాన్స్ ఉంటాయి. ఫైన్. నెక్స్ట్ విల్ సీ అబౌట్ ది సెలివరీ గ్లాండ్స్. సో చెప్పాను నేను, అసోసియేటెడ్ గ్లాండ్స్ ఏంటి, సెలివరీ గ్లాండ్స్. సో సెలివరీ గ్లాండ్స్ అనే పేర్ ఆఫ్ సెలివరీ గ్లాండ్స్ ఆర్ ప్రెసెంట్. ఓకే, సో a pair of salivary glands are present which are present on the ventrolateral sides of the crop. సో ఈ క్రాప్ ఉంది కదా, ఇక్కడ ఇలా ఆవరించి ఉంటాయి అన్నమాట వీటి చుట్టూ. ఓకే, పేర్ ఆఫ్ ఒక జతగా ఉంటాయి సెలివరీ గ్లాండ్స్. అండ్ ఇఫ్ యూ సీ దిస్ సెలివరీ గ్లాండ్స్ హైపోఫారింగ్స్ నుంచి అంటే ఇక్కడ ఓపెన్ అవుతుంది, హైపోఫారింగ్స్ దగ్గర సెలివరీ గ్లాండ్ డక్ట్ అనేది ఓపెన్ అవుతుంది, సెలివరీ డక్ట్. సో ఇట్ ఈస్ హ్యావింగ్ 2 lobes. ఓకే, and these 2 lobes are again having 2 zymogen lobes, Z lobes. Okay, these Z lobes are having cells called acini. ఈ చిన్న చిన్న సెల్స్ ఉన్నాయి కదా, వీటిని acini అంటాం. ఈ aciniలో ఆర్ zymogen cells, ఈ zymogen సెల్స్లో నుంచి సెలైవా అనేది సెక్రెట్ అవుతుంది. ఓకే, అనేకమైనటువంటి ఎంజైమ్లు కూడా రిలీజ్ అవుతాయి. ఆ ఎంజైమ్లన్నీ కూడా ఈ సెలివరీ రిసెప్టికల్లో, ఇక్కడ సాక్ లైక్ స్ట్రక్చర్ నేను డ్రా చేశాను కదా, దాంట్లో స్టోర్ అయి ఉంటాయి సెలివరీ రిసెప్టికల్లో. ఈ సెలివరీ రిసెప్టికల్ రిసెప్టికులర్ డక్ట్లోనికి ఓపెన్ అవుతుంది.
ఫైనల్గా ఈ రిసెప్టికులర్ డక్ట్ కామన్ రిసెప్టికులర్ డక్ట్లోకి ఓపెన్ అవుతుంది. ఫైన్. నెక్స్ట్ ఈ అసినై నుంచి వచ్చినటువంటి డక్ట్యూల్స్ అన్నీ కలిసి ఈ మీడియన్ సెలవరీ డక్ట్లోనికి ఓపెన్ అవుతాయి. ఈ మీడియన్ సెలవరీ డక్ట్ రెండు కలిసి సెలవరీ డక్ట్లో నుంచి ఫైనల్గా మీడియన్ సెలవరీ డక్ట్లోనికి ఓపెన్ అవుతాయి. ఓకే, సో అలా మనకి 1 minute. ఓకే, సో కామన్ సెలవరీ డక్ట్, కామన్ సెలవరీ డక్ట్. So here the ductules are opening inside this common salivary duct is united to form median. So this is called as common salivary duct. Sorry. So common salivary duct has been opened into median salivary duct. This is opening at the base of the hypopharynx. So ఈ రీజన్లోకి ఓపెన్ అవుతుంది. ఫుడ్లోనికి మిక్స్ అయ్యి ఈ సెలైవా అనేది ఫుడ్తో కలపబడి ఫైనల్గా డైజెస్ట్ అవుతుంది ఫుడ్. ఓకే, సో సెలైవాలో జనరల్గా మనకి సెలవరీ అమైలేజ్ ఎంజైమ్ ఉంటుంది. సో ఈ సెలవరీ అమైలేజ్ ఎంజైమ్ ద్వారా ఫుడ్ అనేది డైజెస్ట్ అవుతుంది. ఓకే, సో చూడండి, ఈచ్ సెలవరీ గ్లాండ్ ఈజ్ హ్యావింగ్ 2 Z lobes. Each Z lobe has lobules, and these lobules are called as acini. And each acini is having secretory cells called zymogen cells with ductules. వాటికి ఉన్నటువంటి అంటే డక్ట్స్ ద్వారా ఉంటాయి, ఇలా డక్ట్స్తో ఓపెన్ అవుతాయి. ఓకే, ఇవి ఈచ్ సెల్ని జైమోజన్ సెల్స్ అంటారు. ఇవి డక్ట్లోనికి ఓపెన్ అవుతాయి. ఈ డక్టల్స్ అన్నీ కలిసి కామన్ సెలవరీ డక్ట్ని ఫామ్ చేస్తాయి. ఈ కామన్ సెలవరీ డక్ట్స్ అన్నీ కలిసి మీడియం సెలవరీ డక్ట్ కింద ఫైనల్గా ఓపెన్ అవుతాయి, రిసెప్టికల్లోనికి ఓపెన్ అవుతాయి. అలా 2 గ్లాండ్స్లో నుంచి రిసెప్టికల్స్లోనికి ఓపెన్ అయ్యి సెలవ అంతా కూడా రిసెప్టికల్స్లో స్టోర్ అవుతుంది. ఓకే, అలా ఈ సెలవరీ అమైలేజ్ అనేది సెలైవాలో ఉండడం జరుగుతుంది. ఈ సెలవరీ అమైలేజ్ ద్వారా మనకి ఫుడ్ అనేది డైజెస్ట్ అవుతుంది. ఫైన్, సారీ, కాక్రోచ్లో ఫుడ్ అనేది డైజెస్ట్ అవుతుంది. ఇఫ్ యూ సీ ద మెకానిజం ఆఫ్ డైజెషన్, స్టార్చ్ అనేది అమైలేజ్ ఎంజైమ్ ద్వారా డైసాకరైడ్స్ కింద కన్వర్ట్ అవుతుంది. ఫైన్. అండ్ సుక్రోస్ వచ్చేసి సుక్రేజ్ ఎంజైమ్ ద్వారా గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోస్ కింద కన్వర్ట్ అవుతుంది. జనరల్గా సుక్రోజ్ ఇస్ ఎ డైసాకరైడ్ అండ్ మాల్టోజ్ అనేది మోనోసాకరైడ్. సో మాల్టేజ్ ఎంజైమ్ ద్వారా గ్లూకోజ్ కింద కన్వర్ట్ అవుతుంది. సో గ్లూకోజ్ కింద ఎందుకు కన్వర్ట్ అవ్వాలి? ఎనర్జీ అనేది సింప్లర్ ఫామ్లో ఉన్నప్పుడే ఈజీగా ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. సో ఈ గ్లూకోజ్ అనేది సింప్లర్ ఫామ్, ఈ సింప్లర్ ఫామ్లో నుంచి ఇప్పుడు ఎనర్జీ అనేది ఈజీగా వస్తుంది కాబట్టి సో గ్లూకోజ్ కింద కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ లిపిడ్స్ అనేవి లైపేజ్ ఎంజైమ్ ద్వారా యూజ్ చేసుకొని సెలైవాలో ఉన్నటువంటి ఈ సెలైవా నుండి మీసెంట్రానిక్ ఎండోడర్మల్ లైనింగ్ ఉంది కదా, అక్కడ నుంచి రిలీజ్ అయినటువంటి ఎంజైమ్స్ ద్వారా ఫుల్ హెపాటిక్ సికే ఈ 3 రీజన్ల నుంచి వచ్చినటువంటి సెక్రెషన్స్ అన్ని నుండి ఈ ఎంజైమ్స్ విడుదలవుతాయి అనమాట. ఈ ఎంజైమ్స్ ఇప్పుడు డైజెషన్కి హెల్ప్ అవుతున్నాయి. లిపిడ్స్ అనేవి ఫ్యాటీ యాసిడ్స్ అండ్ గ్లిజరాల్స్ కింద డైజెస్ట్ అవుతాయి. ప్రోటీన్స్ వచ్చేసి అమినో యాసిడ్స్ కింద డైజెస్ట్ అవుతాయి. ఓకే, ప్రోటీయేజ్ ఎంజైమ్ ద్వారా ప్రోటీన్స్ డైజెస్ట్ అవుతాయి. అండ్ సెల్యులోజ్ వచ్చేసి సెల్యులేజ్ ఎంజైమ్ ద్వారా గ్లూకోజ్ కింద కన్వర్ట్ అవుతాయి. సో దిస్ ఈజ్ అబౌట్ ద మెకానిజం ఆఫ్ డైజెషన్. ఫైన్. సో ఇదంతా రాస్తే మీకు 8 మార్క్స్ వస్తాయి. ఫైన్. సో ఏం రాస్తారు? సో డైజెస్ట్ సిస్టమ్ ఇంక్లూడ్స్ 3 parts: ఫోర్గాట్, మిడ్గాట్ అండ్ హైండ్గాట్. సో ఫోర్గాట్లో మీకు మౌత్, ఫారింక్స్, ఈసోఫేగస్ అండ్ క్రాప్ అండ్ ఫైనల్లీ గిజార్డ్. సో మిడ్గాట్లో వచ్చేసి సెక్రెటరీ పార్ట్ అండ్ అబ్జార్ప్టివ్ పార్ట్. అండ్ హియర్ యూ ఇంక్లూడ్ గ్లాండ్స్, హెపాటిక్ సికే. ఇది లివర్ ఎలా అయితే మన మానవుల్లో పనిచేస్తుందో సేమ్ లివర్కి ఈక్వల్గా పనిచేస్తుంది. ఫైన్. నెక్స్ట్ హియర్ ఇన్ ద మీసెంట్రాన్ రీజన్ మాల్పిజియన్ ట్యూబ్యూల్స్ ఆర్ ప్రెజెంట్. దీస్ మాల్పిజియన్ ట్యూబ్యూల్స్ ఆర్ ప్లేయింగ్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఫర్ ఎక్స్క్రీషన్. అంటే అనవసరమైనటువంటి పదార్థాలన్నీ ఎక్స్క్రీట్ చేసేస్తాయి అన్నమాట. సో అవన్నీ కూడా లార్జ్ ఇంటెస్టైన్లోకి ఎంటర్ అవుతాయి. హైండ్ గట్ చివరి భాగం పోస్టీరియర్ పార్ట్లోకి ఎంటర్ అయిపోతాయి. సో ఇక్కడ 3 parts కింద డివైడ్ అయింది: హైండ్ గట్, ఇలియం, కోలాన్ అండ్ రెక్టమ్. సో ఈ కోలాన్లో మనకి లాంగిట్యూడినల్ ఫోల్డ్స్ ఉంటాయి. ఆ లాంగిట్యూడినల్ ఫోల్డ్స్ అనేవి ఏవైనా వాటర్ ఉంటే వాటిని రీఅబ్జార్ప్షన్కి హెల్ప్ చేస్తాయి. వాటర్ అనేది రీఅబ్జార్బ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఓకే, సో ఫోర్గట్కి ఇంకో పేరేంటి? ఫోర్గట్కి స్టోమోడియం, మిడ్గట్కి మీసెంట్రాన్ ఆర్ వెంట్రికులస్ అండ్ ఫైనలీ హైండ్ గట్ ఈజ్ ఆల్సో కాల్డ్ as proctorium. ఫైన్. సో గిజెట్కి ఇంకో పేరేంటి? ప్రోవెంట్రికులస్. గిజెట్కి ఇంకో పేరేంటి? ప్రోవెంట్రికులస్. ఫైన్. సో గ్రైండింగ్ మిల్ లాగా పనిచేస్తుంది. ఇక్కడ 6 teeth ఉంటాయి.
and those are helpful for cutting and chopping the food. Okay, and it is also acting like a sieve, జల్లెడలాగా పనిచేస్తుంది అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ది వాట్ డైజెస్ట్ ఇన్ కాక్రోచ్. నెక్స్ట్ సెలవరీ గ్లాండ్స్. సో హెపాటిక్ సీకే వచ్చేసి లివర్కి ఈక్వల్గా పనిచేస్తుంది. ఈ సెలవరీ గ్లాండ్స్ నుంచి మనకి సెలైవా రిలీజ్ అవుతుంది. ఈ సెలైవాలో మనకి డిఫరెంట్ ఎంజైమ్స్ ఉంటాయి, ఫుడ్ డైజెస్ట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఈజ్ ఇట్ ఫైన్? సో ఇన్ ద నెక్స్ట్ క్లాస్ విల్ సీ అబౌట్ ద అదర్ సిస్టమ్. ఫైన్, థ్యాంక్ యూ.